వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చేసరికి డ్రై ఫ్రూట్ లడ్డు. సారీ ఎలా ఉన్నారు అడగడం మర్చిపోయా. నాకు తెలుసు మీరంతా బాగుంటారు. ఈరోజు స్పెషల్ ఏంటంటే షుగర్ వాడకుండా, బెల్లం వాడకుండా డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేయాలో చెప్తాను. మీరంటే ఉండోళ్ళమ్మా, డ్రై ఫ్రూట్తో చేసుకుంటారు, డ్రాగన్ ఫ్రూట్తో చేసుకుంటారు, మేమంటే పేదోళ్ళం అని అనుకుంటున్నారా? కానీ సంపాదించేదంతా ఎవరి కోసం? మన కోసం, మన ఫ్యామిలీ కోసమే కదా. అప్పుడప్పుడు జర్రంత హెల్తీ ఫుడ్ తినాలి కదా. అప్పుడే కదా ఈ రోజుల్లో వచ్చే వింత వింత రోగాలను ఎదుర్కొనేది. సో ఈరోజు రెసిపీ అయితే చాలా హెల్దీ అండి. తప్పకుండా మీ దగ్గర పైసలు ఉన్నప్పుడు అందులో కొంత మీ హెల్త్ కోసం పెట్టుకోండి. డ్రై ఫ్రూట్స్ తినండి. డైలీ తినే వాళ్ళైతే ఓకే, ఒకవేళ తినని వాళ్ళైతే ఇలా లడ్డు చేసుకొని రోజుకో లడ్డు తినండి, లడ్డులా ఉంటారు. సో ఇక లేట్ లేకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ఇక్కడైతే నేను 5 టేబుల్ స్పూన్ గీ అయితే తీసుకున్నాను. కొంచెం గీ క్వాంటిటీ ఎక్కువే పడుతుంది. సో గీ కొంచెం మెల్ట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ 1 బై 1 లో ఫ్లేమ్లో లైట్గా ఫ్రై చేసుకోవాలి. బాదాం, జీడిపప్పు, సన్ఫ్లవర్ సీడ్సు, పంకిన్ సీడ్స్, అంజీరా, ఇలా అన్నీ మీ దగ్గర ఏదైతే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో అవన్నీ లైట్గా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఖర్జూరా, ఇక్కడ నేనైతే ఒక మిస్టేక్ చేశానండి. నేను ఫస్ట్ టైం చేయటం వల్ల ఖర్జూరా క్వాంటిటీ అయితే నేను చాలా తక్కువ తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉండేసరికి ఆత్రంతో అన్ని డ్రై ఫ్రూట్స్ అయితే ఎక్కువ వేసా, కానీ ఖర్జూరా అయితే తక్కువ ఉంది. కానీ ఇక్కడ మనకి మెయిన్గా లడ్డు చేయాలి అంటే మనం ఏమి షుగర్ కానీ బెల్లం కానీ యూస్ చేయం కాబట్టి మనకి ఎక్కువ క్వాంటిటీ ఖర్జూరా ఉంటే లడ్డు అనేది మంచిగా వస్తుంది. సో ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నీ లో ఫ్లేమ్లో నీట్గా ఫ్రై అయిన తర్వాత ప్యాన్ తీసేసి వేరే ప్యాన్లో కొంచెం ఖర్జూరాలు అనేవి లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేయటం వల్ల ఖర్జూరా అనేది సాఫ్ట్ అవుతుంది, మనకి మిక్సీ పట్టేటప్పుడు ఈజీ ఉంటుంది. సో ఇలా 2-3 మినిట్స్ మనకి లో ఫ్లేమ్లో ఫ్రై అయిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేస్తే అది చూసారు కదా, చాలా థిక్గా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో దాంతో లడ్డు చుడితే లడ్డు కూడా చాలా స్ట్రాంగ్గా మనకి విడిపోకుండా చాలా గట్టిగా వస్తుంది. సో దాంట్లో నాకైతే డ్రై ఫ్రూట్ క్వాంటిటీ చాలా ఎక్కువగా ఉంది, ఖర్జూరా క్వాంటిటీ తక్కువ ఉంది. సో అందుకని నేను దాంట్లో హాఫ్ మిశ్రమాన్ని మాత్రమే నేను ఖర్జూరాతో లడ్డు చుట్టాను. మిగతా దాన్ని నేను సపరేట్గా మళ్ళీ మిక్సీ పట్టేసి ఓన్లీ డ్రై ఫ్రూట్స్తో మాత్రమే లడ్డు చుట్టాను. సో 2 లడ్స్ అయితే చాలా బాగుందండి టేస్ట్. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేసుకొని డైలీ ఒక లడ్డు తినటం వల్ల మన బాడీకి కావాల్సిన అన్ని ప్రోటీన్స్ అనేవి అందుతాయి. అలాగే చిన్నపిల్లలు బయట ఫుడ్ అయితే ఇష్టంగా తింటారు, ఇలాంటి హెల్దీ ఫుడ్ అయితే చాలామంది తినడానికి ఇష్టపడరు. సో అలాంటి వాళ్ళ కోసం కొంచెం వెరైటీగా అన్నీ కలిపి ఇలా కొంచెం కంటికి కలర్ఫుల్గా కనిపించడం వల్ల వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా తింటారు. సో హెల్త్ కూడా చాలా బాగుంటుంది. రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక లడ్డు పెట్టండి లంచ్ బాక్స్లో. మీ హస్బెండ్ ఆఫీస్కి వెళ్తే ఒక లడ్డు పెట్టండి. మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఒక లడ్డు తినండి. ఇంతటితో నా లడ్డు కాన్సెప్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. కానీ టేస్ట్ అయితే నిజంగా అండి చాలా బాగుంది, చాలా హెల్తీగా. ఇలా చేసుకొని డైలీ ఒక లడ్డు తినండి. ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ సెట్ అవుతాయి. ఒకవేళ వచ్చే సూచనలు ఉన్నా కానీ రాకుండా ఆగిపోతాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఏంటండి మీరు అసలు, నేను ఎంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాను, కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా. కొంచెం సపోర్ట్ చేయండి, మీరు మంచోళ్ళు నాకు తెలుసు. మీరు సపోర్ట్ చేస్తేనే కదా నాకు కూడా కొత్త కొత్త వంటకాలు చేయాలని అనిపించేది, అవునా కదా. కింద కమెంట్ చేయండి మీకేం కావాలో, నేను ట్రై చేస్తాను. సో ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఏమన్నా తప్పుగా మాట్లాడి ఉంటే సారీ. లడ్డు అయితే సూపర్ ఉంది. కావాల్సిన వాళ్ళు మా ఇంటికి రండి, వచ్చి 20 రూపీస్ ఇచ్చి ఒక లడ్డు తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.